తెలంగాణ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న ఒక 8 డిస్ట్రిక్ట్స్ లో మనకు బీఎడ్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మనకు బీఎడ్ అనేది యూనివర్సిటీ ప్రకారంగా కాలేజెస్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉన్న అన్ని బీఎడ్ కాలేజ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఆల్మోస్ట్ 9 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో ఈ 9 డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడైతే బీఎడ్ కాలేజెస్ ఉన్నాయో వాటి యొక్క డిస్టిక్, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అది కో ఎడ్యుకేషన్, ఉమెన్ కాలేజా, అలాంటివి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. సో ఉస్మానియా యూనివర్సిటీలో మనకు టోటల్ గా 9 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో ఆ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో చెప్తాను. సో ఫస్ట్ ఆ 9 డిస్ట్రిక్ట్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్, సెకండ్ వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్, థర్డ్ వికారాబాద్, మనకు ఫోర్త్ మేడ్చల్, ఫిఫ్త్ మేడ్చల్ మల్కాజ్గిరి, నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట్, నెక్స్ట్ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్. సో ఇవి ఏవైతే నేను 9 డిస్ట్రిక్ట్స్ చెప్పానో ఈ 9 డిస్ట్రిక్ట్స్ లో బిఎడ్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క అడ్రస్, ఫీ స్ట్రక్చర్ అండ్ టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది చెప్పబోయే ముందు ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇది క్యాంపస్. ఇక్కడ చూస్తున్నారు ఏదైతే ఉందో, ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి కదా, కింద కూడా 100 ఉన్నాయి కదా, సో ఇక్కడ 50 ఉన్నాయి కదా. సో ఈ సీట్స్ వచ్చేసి మీరు ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసిన తర్వాత ఈ 100 సీట్స్ అనేటివి మీకే కావు. సో ఇక్కడ మీకు కౌన్సిలింగ్ చేసేటప్పుడు కౌన్సిలింగ్ లో మెథడ్ 1 కి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుంది. సో మెథడ్ 1 లో మీకు మ్యాథ్స్ మెథడాలజీ వాళ్ళు ఉంటారు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. సో ఇలా 4 మెయిన్ మెథడ్స్. అండ్ మళ్ళీ ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది, లాంగ్వేజెస్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో అవి చాలా తక్కువ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజెస్ కి సంబంధించినవి కొన్ని కాలేజెస్ లోనే ఉంటాయి. సో మోస్ట్లీ 4 మెయిన్ మెథడ్స్ కి సంబంధించిన సీట్స్ ఇవి. సో ఈ 100 లో మనకు కొన్ని సోషల్ కి సంబంధించిన కొన్ని సీట్స్ ఉంటాయి, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్. సో ఇలా 4 మెయిన్ మెథడ్స్ కి ఒక 30 సీట్స్, 20 సీట్స్, 35 సీట్స్. సో ఇలా డివైడ్ అయిపోతాయి. సో ఇక్కడ 100 సీట్స్ అంటే మనం 100 కి ఎలిజిబుల్ కాదు. సో మీరు డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకున్నారో దాన్ని బట్టి మీరు మెథడ్ 1 తీసుకోవాలి. అండ్ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మెథడ్ 2 తీసుకోవాలి. సో ఈ మెథడ్ 1, మెథడ్ 2 గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రతి కాలేజీలో కాలేజ్ నేమ్, ఎంత సీటు, ఎంత ఫీజు ఉందో ఫాస్ట్ చెప్తానండి. సో ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ చూడొచ్చు. సో మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. సో ఇది హైదరాబాద్ లో ఉంటుంది, ఉస్మానియా క్యాంపస్ లో. సో ఇక్కడ టోటల్ గా 100 సీట్స్ ఉంటాయి. సో 100 అనేటి మీ మెథడ్ కే ఉండవు. సో డిఫరెంట్ మెథడ్స్ కి కొన్ని సీట్స్ ఉంటాయి. సో ట్యూషన్ ఫీ వచ్చేసి 8,500 పర్ ఇయర్ కి ఉంటుంది ఫీజు. సెకండ్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, మసబ్ ట్యాంక్ లో ఉంటుంది. సో ఇది కూడా కో ఎడ్యుకేషన్, గవర్నమెంట్ కాలేజ్. ఇది టోటల్ 100 సీట్స్ ఉంటాయి. ఫీ చాలా తక్కువ ఉంటుంది, 3,140 ఇయర్లీ ఫీజు అండి ఇది. సో మళ్ళీ రిపీట్ చేయను. థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, దుర్గాబాయి దేశ్ముఖ్, మనకు విద్యాపీఠం ఓయూ దగ్గర ఉంటుంది. సో ఇది ఉమెన్స్ కాలేజ్, ఓన్లీ ఉమెన్స్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవాలి. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేసి 21,500 రూపీస్. అండ్ ఎక్స్ట్రా ఫీజ్ కూడా ఉంటుంది, లైక్ స్పెషల్ ఫీజ్ అని. సో ఇది మీరు కాలేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత పే చేయాలి. ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే చెప్తాను. ఫోర్త్ కాలేజ్ మనకు ఆరాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకిది కిస్మత్పూర్ విలేజ్, రాజేంద్ర నగర్ మండల్. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో మెయిన్ గా మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. కాలేజ్ నేమ్, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉంది, ఇది ఉంటే సరిపోతుంది. సో రంగారెడ్డిలో ఉంటుంది. సో టోటల్ 100 సీట్స్ కో ఎడ్యుకేషన్. సో ఇక్కడ 27,500 రూపీస్ మీకు ఫీజు. ఫిఫ్త్ కాలేజ్ బిఎస్ భూగుడి బిఎడ్ కాలేజ్, మనకు తాండూరు మండల్లో ఉంది ఈ కాలేజ్. డిస్ట్రిక్ట్ వచ్చేసి వికారాబాద్. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి, 25,000 ఫీజు. సో ఈ ఎక్స్ట్రా ఫీజు చెప్పాను మీకు సీట్ అలాట్మెంట్ తర్వాత 3,000, 2,000, 5,000 ప్రతి కాలేజ్కి ఉంటుంది ప్రైవేట్ కాలేజ్లో. సో నెక్స్ట్ కొన్ని కాలేజ్ చూద్దాం. సిక్స్త్ కాలేజ్ బ్రిలియంట్ మైండ్స్ అండ్ రిసోర్సెస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనకు ప్రశాంత్ నగర్ విలేజ్, సిద్దిపేట్ పోస్ట్ తాలూకా, సిద్దిపేట్. సో ఇది కాలేజ్ అడ్రస్. సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ లో ఈ కాలేజ్ ఉంది. టోటల్ 100 సీట్స్, 25,000 మనకు ఫీజు ఉంది. నెక్స్ట్ సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రెడ్ రిడ్జ్ మిషన్ కాంపౌండ్, మెదక్ జిల్లాలో.
సో ఇది మెదక్ డిస్ట్రిక్ట్ లో కాలేజ్ ఉంది. టోటల్ 100 సీట్స్. ఫీజు వచ్చేసి 24,000 ఫీజు ఉంది. 8th కాలేజ్ వచ్చేసి డేవిడ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, యాచారంలో ఉంటుంది ఈ కాలేజ్, రంగారెడ్డి జిల్లా. ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అండి ఇది. సో టోటల్ 50 సీట్స్ ఉంటాయి. 25,000 ఫీజు పర్ ఇయర్. నెక్స్ట్ 9th కాలేజ్ గాంధీయన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కుంట్లూర్ విలేజ్, హయత్ నగర్ లో ఉంటుంది. సో ఇది రంగారెడ్డి జిల్లా. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 28,000 ఫీజు. సో నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. 10th గులాం అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బంజారా హిల్స్ లో ఉంది, హైదరాబాద్. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. సో ఇది ముస్లిం మైనారిటీకి అండి. సో ఓన్లీ ముస్లిం మైనారిటీ వాళ్ళే మీరు అప్లై చేసుకోవాలి దీనికి. సో టోటల్ 40,000 ఫీజు ఉంది. సో 11th వచ్చేసి జిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు దిగ్వాలి విలేజ్, జహీరాబాద్, మెదక్ డిస్టిక్. సో ఇక్కడ వచ్చేసి మనకు సంగారెడ్డిలో ఉంటుంది ఈ కాలేజ్, దానికి సంబంధించిన డిస్టిక్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 28,000. సో ఇది కో ఎడ్యుకేషన్. సో ఇది చూసుకోవచ్చు. 12th కాలేజ్ వచ్చేసి గ్రేటర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు హసరాలో ఉంటుంది. ఫస్ట్ స్ట్రీట్, మజీద్పూర్ విలేజ్, షామీర్పేట్ తాలూకా, షామీర్పేట్ టౌన్. సో ఇది మేడ్చల్లో ఉంటుంది. టోటల్ 100 సీట్స్, 30,000 ఫీజు. నెక్స్ట్ 13th వచ్చేసి హోలీ మేరీ టెక్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంకంపల్లి విలేజ్, వికారాబాద్. సో వికారాబాద్ డిస్ట్రిక్ట్. టోటల్ 100 సీట్స్, 27,000 ఫీజు. సో నెక్స్ట్ కాలేజ్ హోలీ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు భోగారం విలేజ్, కీసర మండల్. సో ఇది మేడ్చల్ డిస్టిక్ లో ఉంటుంది. సో టోటల్ 100 సీట్స్, 24,000 ఫీజు. నెక్స్ట్ 15th కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, జయభీర్ పార్క్ రోడ్, కోంపల్లి దగ్గర, కుత్బుల్లాపూర్ లో ఉంది. సో మేడ్చల్ మండల్ లైక్ డిస్టిక్. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 32,000 ఫీజు. నెక్స్ట్ 16th మంజీర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకి ఇది అడ్రస్ ముతంగి విలేజ్, పటాన్చేరు మండల్. సో సంగారెడ్డి డిస్టిక్. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. ఫీజు వచ్చేసి 30,000. 17th కాలేజ్ ఎంఎన్ఆర్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్, మనకు భాగ్యనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కూకట్పల్లి, రంగారెడ్డి డిస్టిక్, మేడ్చల్ డిస్టిక్. మనకు టోటల్ 100 సీట్స్, 30,000 ఫీజు. నెక్స్ట్ 18th కాలేజ్ మోడర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గాంధీనగర్, గట్కేసర్ లో ఉంది. సో మేడ్చల్ డిస్టిక్. మనకు సీట్స్ 100 సీట్స్ ఉంటాయి. టోటల్ 27,000 ఫీజు. నెక్స్ట్ ఎన్టీసి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు మూనిదునపల్లి, కొండాపూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. సో సంగారెడ్డి డిస్టిక్ మనకు 100 సీట్స్ ఉన్నాయి. 24,000 ఫీజు. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి నవభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు బిల్డింగ్ నెంబర్ 37, బుల్టాన్ రోడ్, బొల్లారం, సికింద్రాబాద్. సో డిస్టిక్ మేడ్చల్. సో ఇది కాలేజ్ కి సంబంధించిన అడ్రస్. సో ఇక్కడికి వెళ్తేనే మీకు ఆ కాలేజ్ అనేది కనిపిస్తుంది. అది ఏ డిస్టిక్ లో ఉంది. సో టోటల్ సీట్స్ 150, ట్యూషన్ ఫీజ్ 24,000. నెక్స్ట్ నీలం సంజీవ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీవీ క్యాంపస్, జాంబాగ్, హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ డిస్టిక్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 3,800 ఫీజు. సో ఎయిడెడ్ కాలేజ్ కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది. సో అన్ఎయిడెడ్ అనేటి ఎక్కువ ఫీజు ఉంటాయి. నెక్స్ట్ ఓజిఏ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, పరిగిలో ఉంది, వికారాబాద్ డిస్ట్రిక్ట్. టోటల్ 100 సీట్స్, 30,000 ఫీజు. నెక్స్ట్ పల్లవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నంచిర్ల గేట్, గండి గండి మండల్, రంగారెడ్డి. సో రంగారెడ్డిలో ఈ కాలేజ్ ఉంది. సో టోటల్ 50 సీట్స్. సో మనకు 30,000 ఫీజు. 24th కాలేజ్ వచ్చేసి మనకు పల్లవి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, పరిగి, రంగారెడ్డి డిస్టిక్, రంగారెడ్డిలో ఉంది. టోటల్ 100 సీట్స్, 30,000 ఫీజు. నెక్స్ట్ పాణినియం మహావిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్. సో మనకు దిల్సుఖ్ నగర్ లో ఉంటుంది, రంగారెడ్డి డిస్టిక్. సో ఉమెన్స్ కాలేజ్ ఇది. టోటల్ 150 సీట్స్ ఉన్నాయి. ఫీజు 28,000. నెక్స్ట్ 26th పూజ్య శ్రీ మహదాన్విజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు తుమ్మలూరు విలేజ్, మహేశ్వరం, రంగారెడ్డి డిస్టిక్. సో రంగారెడ్డిలో ఉంది. టోటల్ 100 సీట్స్, 33,000 ఫీజు. సో నెక్స్ట్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో 27th కాలేజ్ మహాదేవ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్,
శారదానగర్, Ramanthapur district. So total 100 seats, 30,000 fees. Next, RGR Siddhanti College of Education, Tivoli Gardens, Bolton Road near JBS Sikindrabad. So JBS దగ్గర ఈ కాలేజ్ ఉంటుంది. Total 100 seats, 32,000. సో నెక్స్ట్ వచ్చేసి సాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. సో ఇది హైదరాబాద్ లో ఉంటుంది. సో అన్ఎయిడెడ్ ముస్లిం మైనారిటీ అండి, ఓన్లీ ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఈ కాలేజ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో టోటల్ 100 సీట్స్, 34,000 ఫీజు. సో లాస్ట్ ఇవే కాలేజెస్. సో 30th కాలేజ్ శశాంజ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనకు హనుమంతపూర్ విలేజ్, నర్సాపూర్ పంచాయత్ మండల్, సో మెదక్ డిస్ట్రిక్ట్. సో మెదక్ లో కాలేజ్ ఉంది. టోటల్ 100 సీట్స్, 28,000. సో కో ఎడ్యుకేషన్. నెక్స్ట్ శ్రీ చక్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, షేరిగూడ విలేజ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 27,000 ఫీజు. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు సహీద్ నగర్ కాలనీ, మనస్థలిపురం, సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. టోటల్ 100 సీట్స్ ఉంటాయి, 40,000 ఫీజు. సో నెక్స్ట్ వచ్చేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గుడ్లపోచంపల్లి, మనకు మేడ్చల్. సో ఇది మన కాలేజ్ సంబంధించిన అడ్రస్. సో టోటల్ 100 సీట్స్, 26,000 లైక్ ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ సెయింట్ ఆల్ఫోనస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు మధురా నగర్, హైదరాబాద్ లో ఈ కాలేజ్ ఉంది. 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి, 30,000 ఫీజు. సో నెక్స్ట్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సరోజిని దేవి రోడ్, మనకు సికింద్రాబాద్ లో ఉంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. సో ఎయిడెడ్ ఉమెన్స్ కాలేజ్ అండి ఇది. సో టోటల్ మనకు కమ్యూనిటీ బేస్డ్ ఇచ్చారు. సో ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి. సో 24,000 ఫీజు. నెక్స్ట్ 36th కాలేజ్ వచ్చేసి సెయింట్ జూడ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో ఉమెన్స్ కి మాత్రమే ఈ కాలేజ్ అండి. సో ఇవన్నీ ఉమెన్స్ కే. 50 సీట్స్ ఉన్నాయి. సో 33,000 ఫీజు. నెక్స్ట్ లాస్ట్ కాలేజ్ అండి, ఇంకా 37th, ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 to 6 కాలేజెస్ ఉన్నాయి, చెప్తాను. 37th సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు చెంగిచెర్ల విలేజ్, బోడుప్పల్, గట్కేసర్, సో మేడ్చల్ జిల్లా. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి, 25,000 ఫీజు. సో నెక్స్ట్ వచ్చేసి సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెయింట్ ఫ్రాన్సిస్ స్ట్రీట్, సికింద్రాబాద్, సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్. 100 సీట్స్ ఉన్నాయి, 27,000 ఫీజు. నెక్స్ట్ యూకే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గోడు ముంకుట, కీసర మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, మేడ్చల్ లో డిస్ట్రిక్ట్ సంబంధించిన కాలేజ్. సో ఫీజు వచ్చేసి 24,000. సో నెక్స్ట్ 48th కాలేజ్ విజయభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీ సాయి నగర్ phase 2, ఆపోజిట్ రేడియో రిలే టవర్, హయత్ నగర్, హైదరాబాద్. సో ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది. సో టోటల్ 100 సీట్స్, 36,000 ఫీజు. నెక్స్ట్ వికాస్ బిఎడ్ కాలేజ్, మనకు చిల్కూర్ విలేజ్, మైనాబాద్ మండల్, కాకమ్మడి విలేజ్, లైక్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇది మొత్తం మన కాలేజ్ సంబంధించిన అడ్రస్. సో రంగారెడ్డి జిల్లా, 100 సీట్స్, 33,000 ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గొల్లపల్లి విలేజ్, ధర్మసాగర్, చేవెల్లం మండల్, ఆపోజిట్ బండేరి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్, రంగారెడ్డి జిల్లా. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది. టోటల్ 100 సీట్స్, 32,000 ఫీజు. నెక్స్ట్ అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, నాంపల్లి. సో నాంపల్లిలో ఉంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. సో ఇది ముస్లిం మైనారిటీకే కాలేజ్ అండి. సో 150 సీట్స్ ఉన్నాయి, 45,000 ఫీజు. నెక్స్ట్ కాలేజ్ భగీరథ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు మంగపల్లి విలేజ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 30,000 ఫీజు. నెక్స్ట్ బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, షేరిగూడ, ఇబ్రహీంపట్నం. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 32,000 ఫీజు. నెక్స్ట్ దక్కన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పాములార్తి విలేజ్, వరంగల్, గజ్వేల్. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి, 30,000 ఫీజు. నెక్స్ట్ ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బండ్లగూడ, హలాసా, హైదరాబాద్. సో నెక్స్ట్ ఇది కూడా ముస్లిం మైనారిటీ. టోటల్ 100 సీట్స్, 47,000 ఫీజు. నెక్స్ట్ జై దుర్గా భవాని బిఎడ్ కాలేజ్, హసారా, చిల్కూరు విలేజ్, కాకమ్మడి, మొయినాబాద్.
తాలూకా, చిలుకూరు సిటీ, రంగారెడ్డి డిస్టిక్. సో ఇది రంగారెడ్డి డిస్టిక్ లో ఉంటుంది. 100 సీట్స్, 28,000 ఫీజు. నెక్స్ట్ జేఈసీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అస్లాంగూడ విలేజ్, సరూర్ నగర్, హైదరాబాద్. టోటల్ 100 సీట్స్, 30,000, హైదరాబాద్ డిస్టిక్. సో నెక్స్ట్ 50th కాలేజ్ కె నారాయణ మెమోరియల్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నార్సింగి, మెదక్ డిస్టిక్. సో మెదక్ డిస్టిక్ లో టోటల్ 100 సీట్స్, 33,000 ఫీజు. నెక్స్ట్ కింగ్స్టోన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పొన్నాల విలేజ్, సిద్దిపేట మండల్. సో సిద్దిపేటలో 100 సీట్స్, 20,000 ఫీజు. నెక్స్ట్ కేఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అకిరెడ్డిపల్లి, కీసర మండల్. టోటల్ 50 సీట్స్, 28,000 ఫీజు. నెక్స్ట్ మిలీనియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కనుకుంట రోడ్, గుమ్మిగూడల విలేజ్, జిన్నారం మండల్, మెదక్ డిస్టిక్. సో టోటల్ 100 సీట్స్, 28,000. నెక్స్ట్ 54 ఎంఎన్ఆర్ రూరల్ పీజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనకు ఫసల్వాడి విలేజ్, నర్సాపూర్ రోడ్, సంగారెడ్డి, మెదక్ డిస్టిక్. సో ఇక్కడ డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి. సో మన టోటల్ 100 సీట్స్, 30,000 ఫీజు. సో నెక్స్ట్ మొఘల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బండ్లగూడ, చంద్రాయన్ గుట్ట, ఎక్స్ రోడ్, హైదరాబాద్. సో టోటల్ 200 సీట్స్ ఉన్నాయి. ఇది ముస్లిం మైనారిటీ, 28,000 ఫీజు. నెక్స్ట్ ఎంఆర్కే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జేజే నగర్, పోస్ట్ ఆఫీస్, మల్కాజ్గిరి తాలూకా, సికింద్రాబాద్ సిటీ, రంగారెడ్డి. సో మేడ్చల్లో ఉంటుంది. టోటల్ 100 సీట్స్, 27,000 ఫీజు. నెక్స్ట్ నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్నపల్లి, వికారాబాద్, రంగారెడ్డి డిస్టిక్. సో డిస్టిక్ వచ్చేసి వికారాబాద్. ఇది కూడా ముస్లిం మైనారిటీ, 100 సీట్స్, 42,000 ఫీజు. సో లాస్ట్ కొన్ని ఉన్నాయి. 58 నోబుల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తూప్రాన్, మెదక్ డిస్టిక్. సో 50 సీట్స్, 28,000 ఫీజు. నెక్స్ట్ పాషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీన్వయల్ నగర్, నేరెడ్మేట్, సైఫల్గూడ, మల్కాజ్గిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. టోటల్ 100 సీట్స్, 33,000 ఫీజు. నెక్స్ట్ ప్రజ్ఞ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సీతారాంపేట్ విలేజ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 24,000. నెక్స్ట్ ప్రిన్స్టోన్ కాలేజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, శారదా నగర్, రామంతపూర్ డిస్టిక్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 36,000 ఫీజు. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సుల్తాన్పూర్ విలేజ్, పరిగి, రంగారెడ్డి. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి, 30,000 ఫీజు. నెక్స్ట్ శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొండాపూర్ విలేజ్, గట్కేసర్, మేడ్చల్ జిల్లా. సో మేడ్చల్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, ఫీజు 26,000. నెక్స్ట్ ఎస్ఏరామ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు గుర్రంగూడ విలేజ్, సరూర్ నగర్ మండల్, రంగారెడ్డి జిల్లా. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 25,000 ఫీజు. నెక్స్ట్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట్. నెక్స్ట్ 100 సీట్స్, 28,000. నెక్స్ట్ యాదయ్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, యాదగార్పల్లి ఈస్ట్ విలేజ్, కీసర మండల్. సో మేడ్చల్లో ఈ కాలేజ్ ఉంది. 50 సీట్స్, 27,000 ఫీజు. నెక్స్ట్ వైపిఆర్ఎం కాలేజ్, వైపిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది చూద్దాం. సో లాస్ట్ కాలేజ్ అండి. వైపిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెదక్ లో ఉంది. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 25,000 మనకు కోర్స్ ఫీజు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ కాలేజ్ నేమ్, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, అండ్ ఆ కాలేజ్ అడ్రస్. సో అది కో ఎడ్యుకేషన్, అన్ఎడెడా, యూనివర్సిటీ కాలేజా, సో అది చూసుకోండి. అండ్ ముస్లిం మైనారిటీయా, క్రిస్టియన్ మైనారిటీయా. సో ఆ బేసిస్ మీద కూడా మనకు సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది. సో మీకు ఎక్సెంట్ ఎంట్రన్స్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ మెథడ్ కి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుంది. సో మీరు 2 మెథడ్స్ ఎలిజిబుల్ ఉన్నా, మీకు నచ్చిన కాలేజ్ వెబ్ ఆప్షన్స్, మీకు నచ్చిన మెథడాలజీ ఇవ్వాలి. సో సీట్ అలాట్మెంట్ ఫస్ట్ మెథడ్ కి అవుతుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన అండ్ ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ సెకండ్ మెథడ్ తీసుకోవాలి. సో కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ మెథడ్ గా జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాలేజ్ లో 100 సీట్స్ ఉన్నాయి. సో ఈ 100 సీట్స్ కి ప్రతి మెథడ్ కి కొన్ని సీట్స్ అనేటివి ఉంటాయి. సో అన్ని సీట్స్ మనం ఎలిజిబుల్ కాదు కొన్ని సీట్స్ కి. సపోజ్ ఇందులో ఒక 30 సోషల్ కి ఉంటే, ఈ కాలేజ్ లో ఓన్లీ సోషల్ కి ఎవరైతే అప్లై చేస్తారో 30 సీట్స్ మాత్రమే వాళ్ళకి ఇస్తారు. మిగతా 20 ఇంకా 25 అలా 30 ఇంకా డివైడ్ చేసి మ్యాథ్స్ మెథడ్ కి కొన్ని, ఫిజికల్ సైన్స్ కి, బయాలజికల్ సైన్స్ కి,
సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో చాలా సింపుల్‌గా ఏమి ఉండదండి. ఇందులో కూడా మీరు మంచి ర్యాంక్ వస్తేనే మీకు ఏదో ఒక కాలేజ్‌లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా మీకు బీఎడ్‌కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. బీఎడ్ గురించి కంప్లీట్‌గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను ఈ వీడియో‌లోనే అటాచ్ చేసి పెడతాను. సో దట్ డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మోర్ అనే ఆప్షన్ ఉంటది. ఆ మోర్ క్లిక్ చేస్తే మీకు కింద డిస్క్రిప్షన్‌లో టోటల్ లింక్స్ ఉంటాయి. మీకేమైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.